నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మొంతా తుఫాన్ తీరం దాటే సమయంలో అతలాకుతలమైన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు ఒంగోలులోని వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విస్తృత పర్యటన సహాయక చర్యలు ముమ్మరం చేసి పెద్ద ఎత్తున బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు పెళ్లూరు చెరువు పొంగి జాతీయ రహదారి జలదిగ్బంధం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం డివైడర్లు పగలకొట్టి వరద నీరు వెళ్లేందుకు చర్యలు అల్పపీడన ప్రభావంతో ఒంగోలులో వర్షం బీభత్సం సృష్టించింది. తీవ్రమైన గాలులు వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు 3 అడుగుల మేర నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అధికారులు పార్టీ నాయకులతో కలిసి వర్షపు ముంపులో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. కొన్ని ప్రాంతాల నుండి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందని ఆ దిశగా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారని ప్రజలు అధైర్యపడకుండా యంత్రాంగానికి సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల విజ్ఞప్తి చేశారు. పర్యటనకు ముందు పార్టీ కార్యాలయం నుండి తుఫాను ప్రభావంపై సమాచారం సేకరిస్తూ అటు అధికారులను పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసి ముంపు ప్రాంతాలకు రావాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండు సోనియాగాంధీ నగర్ శ్రీరామ్ కాలనీ నేతాజీ నగర్ సుజాత నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే దామచర్ల ఓడా చైర్మన్ షేక్ రియాజ్ మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కర్నూలు రహదారిలోని వర్మ హోటల్ వద్ద డివైడర్ను తొలగించి పీటీసీలోని వరద నీరు బయటకు వెళ్లేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అది కొడుకనే పెళ్లూరు చెరువు పొంగి పొర్లటంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో హైవే అథారిటీ అధికారులతో కలిసి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పెళ్లూరు చెరువు వద్ద జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను పగలకొట్టి వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దాంతో ప్రవాహ ఉధృతి తగ్గి రాకపోకలను పునరుద్ధరించారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పెళ్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులను తలపించేలా భారీగా నీరు చేరుకుంది. చెరువు కొమ్మపాలెం వద్ద భారీగా నీటి ప్రవాహం ఉండటంతో గ్రామస్తుల రాకపోకలు నిషేధిస్తూ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాలతో జాతీయ రహదారిపై మరింత గస్తీని ఏర్పాటు చేసినట్లు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వల్లూరు పెళ్లూరు మధ్యలో ఉన్న చెరువులు కురిసిన వర్షాలకి నీళ్లు హైవే మీద నిలబడ్డాయి. వాటిని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఆదేశాల మేరకు హైవే మీద పోయే వాహనాలకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి నీరు పోయే విధంగా వరద నీరు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. హైవే మీద పోయే వాహనాలకి ఎటువంటి సమస్య లేకుండా త్వరితగతిన జాగ్రత్తలు తీసుకొని సమస్య లేకుండా పోయే విధంగా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ వల్లూరు పెళ్లూరు మధ్య ఉన్న వల్లూరు చెరువు వెనక దానివల్ల వచ్చినాయి. ఈ గతంలో ఏదైనా కొన్ని చిన్న ప్రాబ్లం వల్ల ఈ హైవే మీద ఎక్కువ నిలబడిపోయాయి. వాటన్నింటినీ క్లియర్ చేస్తూ పోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తుఫాను పరిస్థితిని ఎల్లవేళలా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కలెక్టర్ రాజాబాబు వివరించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా 24 గంటలు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా నేను జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ 9వ రోజు, 19వ తేదీ నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఆ గ్యాప్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చినాయి. కంటిన్యూస్గా రెయిన్స్ అనేవి ఉన్నటువంటి ఒకరోజు కూడా మనకి 4.5 mm వర్షం వచ్చి ఉన్నట్టుంది. ఈ కంటిన్యూస్ మానిటరింగ్లో జిల్లాలో పనిచేస్తున్నప్పటికీ కూడాను యావరేజ్ ఇప్పటికీ 15 సెంటీమీటర్ల వర్షం జిల్లాలో పడింది. ప్రతి ఒక్క భూమి కూడా పూర్తిగా నీటిని నింపుకునే శక్తి దాటిపోయి నీటిని గ్రహించలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకు కూడా కొన్ని చోట్ల వాగులు ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. ఈ నైట్ కూడా ఇంకెక్కువగా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. భయం అనేది జాగ్రత్త ఉంటుంది, కానీ మనం ప్రజల్ని భయపెట్టకుండా వాస్తవాలను తెలియజేయండి. ఈరోజు అయితే ఇప్పటివరకు ప్రజెంట్ పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో ఉంది. పూర్తి స్థాయిలో ప్రజల్ని అప్రమత్తం, ప్రతి గ్రామానికి సెక్రటేరియట్ యాజ్ ఏ యూనిట్గా ఈరోజు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సెక్రటేరియట్ యాజ్ ఏ యూనిట్గా మీరు కావాలంటే ఇప్పటివరకు కూడా మీరు వచ్చే ముందు కలెక్టర్గా నాకు మొత్తం కూడా బ్రీఫ్ చూపించారు. ప్రతిసారి ఒక పోల్ డ్యామేజ్ అయితే వెంటనే పోల్ రీప్లేస్మెంట్, 1-2 ఫొటోస్ ఏమన్నట్టు చూపించాను వాళ్ళకి, వీడియోస్. ఒక పోల్ డ్యామేజ్ అయితే వెంటనే పోల్ రీప్లేస్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక చెట్టు పడిపోతే వెంటనే ఆ చెట్టుని వితిన్ ½ an hour రిమూవ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున రిలీఫ్ యాక్టివిటీస్. విపత్తుల శాఖ మాట్లాడుతున్నారు, రైల్వేస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆస్తులు ఎలా అనేది. ప్రతి ఒక్కళ్ళు ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు ఏదైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రజల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఎటువంటి రాగద్వేషాల మధ్య వాళ్ళ విచక్షణ కోసం వదిలేస్తాం దాన్ని. ప్రతి ఒక్కళ్ళు మేము చేతనైతే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇందాకే చెప్పాను, క్యాడర్ వరకు కూడా 2-3 సార్లు తీసుకొని యాక్టివేట్ కమ్మని చెప్పారు. మా మిత్రపక్షం జనసేన కూడా ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాడర్కి పార్టీ కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. బీజేపీ నుంచి కూడా చెప్పడం జరిగింది. మేము ఈరోజు ప్రధాన పార్టీలు అధికారంలో కూటమిలో భాగస్వామ్య పార్టీలు అందరం కూడా మేము ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము చెప్తున్నాం. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒంగోలు 16వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, దత్తాత్రేయ కాలనీ, అశోక్ నగర్, అరవ కాలనీలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యే దామచల జనార్దన్కు సమాచారం తెలపడంతో కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం పర్యవేక్షణలో అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు. అరవ కాలనీకి వెనుక వైపు ఉన్న కాలువను బాగు చేయించినట్లయితే కాలనీకి వరద ముంపు తప్పుతుందని స్థానికులు చెప్పారు. తమ డివిజన్ పరిధిలోని బాధితులను పునరావాస కేంద్రానికి తరలించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ నాగభూషణం చెప్పారు. పార్టీ నాయకులు రాజేష్, చక్రవర్తి, వెంకటేశ్వరరావు, ఏకాంబరం, ఉంగరాల రమణయ్య, చిన్న, మాదాసి జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఖానానగరు, అశోక్ నగరు, అరవ కాలనీ, అదేవిధంగా దత్తాత్రేయ కాలనీ, బాలాజీ నగరు, ప్రతి గడపకి మోకాళ్ళు నీళ్లు రావడం జరిగినది. ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా పై ఎత్తున చెరువులు కావచ్చు మిగతా తెగి ఈ 16వ డివిజను అగ్రహారం గేట్ అవతల పై ఫ్లోటింగు విపరీతంగా రావడంతో ఒకసారిగా కాలనీ మొత్తం మునగడం జరిగినది. అందులో భాగంగా మా డివిజన్లోని టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని విచారించి వారికి తగిన సౌకర్యాలు, అదేవిధంగా భోజన కార్యక్రమం మరియు టిఫిన్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగినది. ప్రజలను కూడా మా యొక్క డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయడం కానీ, గవర్నమెంట్ ఇచ్చిన సహాయ సహకారాలు, మన ఎమ్మెల్యే గారి తరఫున భోజనాలు కావచ్చు, అదేవిధంగా డిహైడ్రేషన్ సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షం వల్ల మేము చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్. మా ఇల్లు ఏమో మునిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి, వెనక కాలువ ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే టిఫిన్ వచ్చింది, మధ్యాహ్నం అన్నం పంపిస్తానన్నారు, వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు సార్. మేము ఇంక ఇట్లనే ఉన్నాం పిల్లల్ని పెట్టుకొని. పునరావాస కేంద్రానికి పిలిచారు సార్, వెళ్ళలేదు సార్. మేము
రమ్మన్నారు, పిలిచారు. మేము పిల్లలు వర్షం పడుతుంది కొద్దిగా పిల్లలతో మళ్ళీ తడిస్తే వర్షాలు మరి జలుబులు జ్వరాలు పిల్లల్ని తీసుకొని వెళ్ళాక ఇంకా ఉన్నాం సార్, ఇక్కడే ఉన్నాం. పిలిచారు చిత్రా తుఫాను ఉండి మేము ఎన్నో బాధికలు పడ్డాము. వర్షం వచ్చి నీళ్ళు వచ్చినాయి, మాకు గ్యాస్ లేదు, పొలాలు తడిచి వండుకోవడానికి కూడా. ఎవరన్నా ధనికులు వచ్చి అంత సహాయం చేస్తారో ప్రభుత్వం వచ్చిందిగా, మాకు ప్రభుత్వం మేలు చేస్తారు, ఎవరేం సహాయం చేసేటట్టుగా లేరు. మీకోసం మేము ఎంతో బతిలాడుకుని మా వైపు వచ్చి ఒకసారి చూడండి. టిఫిన్లు అయితే వచ్చి ఇచ్చిపోయారు కొంతమంది, భోజనాలు వండుకోబాకడం మేము తెస్తామన్నారు. దయచేసి ఏదో ఒకటి మమ్మల్ని పట్టించుకొని, ఈ రోడ్డు కూడా డౌన్గా ఉంది, నీళ్ళు వచ్చినాయి, కరెంటు సరిగ్గా రావటం లేదు. మొంతా తుఫాన్ ప్రభావంలో కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. తుఫాన్ తీరం దాటే తరుణంలో కొండపోతగా కురిసిన వర్షం దాటికి ఎన్నడూ లేని విధంగా పోతురాజు కాలువకు వర్షపు నీరు చేరింది. పోతురాజు కాలువ ఉధృతి ప్రభావంతో సమీప ప్రాంతాలైన ప్రకాశం కాలనీ, కరుణ కాలనీ, పాపా కాలనీ, మదర్ తెరీసా కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 4 నుంచి 5 అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ రాజాబాబు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు సహాయక చర్యలు వేగవంతం చేశారు. జల దిగ్బంధంలో ఉన్న ప్రజల వద్దకు కలెక్టర్ రాజాబాబు ట్రాక్టర్పై వెళ్లగా వరద నీటితో ఏర్పడిన పరిస్థితులను బాధితులు వివరించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా కల్పించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, సచివాలయ సిబ్బంది సహాయంతో బాధితులను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనకు మొంతా తుఫాను ప్రభావం వలన పోతురాజు కెనాలు మనకు తెలిసిందే, ఒంగోలుకు పోతురాజు కెనాల్ ఓవర్ఫ్లో అయ్యి మనకు దీనికి అడ్జసెంట్గా ఉన్నటువంటి కొన్ని కాలనీస్ అంటే నెహ్రూ కాలనీ, ప్రకాశం కాలనీ, కరుణా కాలనీ, బిలాల్ నగరు, పాపా కాలనీ, ఇవన్నీ కూడాను చాలా ప్రాంతాలు మనకు ఇనండేషన్కు గురి కావటం జరిగింది. తెల్లవారుజాము నుంచి కూడాను ఎస్డీఆర్ఎఫ్ టీము, పోలీస్ టీమ్స్, అట్లాగనే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా అఫీషియల్స్ అందరూ కూడా కొన్ని కుటుంబాల వాళ్ళని బయటికి తీసుకురావటం రీహాబిలిటేషన్ సెంటర్కి, కొంతమందినో సేఫ్ ప్లేస్లో అంటే అక్కడే హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉంటే దాంట్లో పెట్టడం జరిగింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయము అయితే లేదు. కాకపోతే రొటీను డే రొటీన్కు మాత్రం కొంచెం ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొంచెం మనకు ఈ గోల్డ్ గుంటూరు రోడ్లోనూ, తర్వాత నేరో బ్రిడ్జి ఒకటి ఉన్నది కరుణా కాలనీ దగ్గర, ఈ 2 చోట్ల కూడాను కొంచెం బ్లాకేజెస్ ఏర్పడినాయి. పైనుంచి కొట్టుకొచ్చినటువంటి చెట్లు కానీ అవన్నీ కమిషనర్ గారితో మాట్లాడితే అవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేపిస్తున్నారు. మధ్యాహ్నానికల్లా మనకు వాటర్ రిసీడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత మనకు నేషనల్ హైవేలో వచ్చేసి మనకు ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే లేదు. ఒక వల్లూరు దగ్గర మాత్రం రైస్ కాలేజీ ఎదురుగా వెస్ట్ సైడ్ మా హైవే మీదకు ఒక 2 feet వరకు వాటర్ రావడం జరిగింది. మొంతా తుఫాన్ ప్రభావంతో సామాన్య ప్రజలతో పాటు దేవుళ్లకు కష్టాలు తప్పలేదు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వర్షపు నీటితో నిండిపోయింది. గర్భాలయంతో పాటు ఆలయ పరిసరాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒంగోలు 33, 39 డివిజన్ల మధ్యలో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, నాయకులు గంగవరపు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. మంగమూరు రోడ్డు మర్రి చెట్టు వద్ద నుండి పశ్చిమ వైపు నిలిచిపోయిన వర్షపు నీటిని మళ్లించేందుకు ప్రొక్లైనర్ ట్రాక్టర్ల సహాయంతో చర్యలు చేపట్టారు. బూత్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్, బడే సాహెబ్, బ్రహ్మయ్య, ఎలమంద, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరినీ కలుపుకొని మా నాయకుడైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు శాసనసభ్యులు, ఆయన ఆదేశాల మేరకు ఈ డివిజన్లో తిరుగుతా
ప్రతి చోట వాటర్ స్టాగ్నెట్ అయిన చోట ఈ మున్సిపాలిటీ వారి చేత జేసీబీలు పెట్టి బాగు చేపిస్తూ ఈ కార్యక్రమంలో ఈ 33, 39 డివిజన్ మధ్య ఉన్న మంగమూరు రోడ్లో వాటర్ స్టాగ్నెట్ అయ్యి పొలిమేర ఆంజనేయ గుడి కాడ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు స్టాగ్నెట్ అయ్యి జనాలు ఇబ్బంది పడుతుంటే మున్సిపాలిటీ వారి చేత కబురు చేసి వారి దగ్గర నుంచి జేసీబీ తీసుకొని శుభ్రంగా అన్నీ బాగు చేపిస్తూ రోడ్లన్నీ క్లీన్ చేపిస్తూ ఉన్నాం. మా 33వ డివిజన్లోని 39వ డివిజను 33వ డివిజను అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి 39వ డివిజన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు ఉదయం 7 గంటల నుంచి కూడా మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతోటి ప్రొక్లైన్ పంపించి ఉదయం నుంచి కూడా నీళ్లు నిలబడకుండా క్లియర్ చేస్తూ పైపులు లేని చోట పైపులు పంపించారు. పైపులు వేస్తూ ఉదయం నుంచి మా తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జి పాటిబండ్ల వెంకటేశ్వర మాస్టర్ గారు, మా డివిజన్ అధ్యక్షుడైనటువంటి నల్లూరు రవి గారి నేతృత్వంలో మేము ఉదయం నుంచి కూడా అందరం పాల్గొని సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రం భైరవకన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. కొండపై నుంచి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. దుర్గాంబ గర్భగుడి, శ్రీశైలం మల్లికార్జునలింగం ఇతర ఆలయాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆలయ సన్నిధిలోని రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొండపై అనకర్లపూడి మధ్య రహదారిపై అట్లేరు వాగు పొంగటంతో రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తుంది. దీంతో పోలీసులు రాకపోకలు నిషేధించారు. అనకర్లపూడి గ్రామం దాటిన తర్వాత ఉన్న మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలు నిషేధించినట్లు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. తుఫాను సందర్భంగా మన కొండేపి నుంచి అనకర్లపూడి గ్రామానికి వెళ్ళే కోల్డ్ స్టోరేజ్ దాటిన తర్వాత అట్లేరు వాగు వాటర్ ఫ్లో హెవీగా ఉంది. కావున ఎవరు కానీ ఇటువైపు ట్రాన్స్పోర్టేషన్ కూడా వెహికల్స్ కానీ నడవటం కానీ టోటల్గా బంద్ చేయడం జరిగింది బోత్ సైడ్. ఇది గమనించాలి, అందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పెద్దదోర్నాల పంచాయతీ కడపరాజుపల్లె గ్రామంలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. గ్రామం నలువైపులా వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు దోర్నాలకు రాకపోకలు నిషేధించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గల భారీ వృక్షం నేలకొరగడంతో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, సిఐ సుబ్బరాజు, తహసీల్దార్ చరణ్ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో రోడ్డుకు అడ్డుగా పడి ఉన్న భారీ వృక్షాన్ని తొలగించారు. చెట్టు ఒరగడంతో 2 ఆటోలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలను సిబ్బంది అక్కడి నుంచి తొలగించారు. సమస్యలపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన అధికారులను పలువురు అభినందించారు. మల్లెడవాగు ప్రవాహంతో అద్దంకి వినుకొండ రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి మొంతా తుఫాన్ ప్రభావంతో రాత్రి వీచిన బలమైన గాలులకి ఏంటంటే మన హాస్పిటల్ ఎదురుకుండా ఒక పెద్ద చెట్టు, హాస్పిటల్ ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు కరెంట్ స్తంభం మీద పడిపోవడం వల్ల కరెంట్ స్తంభం కూడా పడిపోయి ఇంకా వైర్లన్నీ తెగిపోవడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయనే ముందస్తు చర్యల్లో భాగంగా పై అధికారులు చెప్పిన దాని ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే మా DCHS మేడం గారి ఆదేశాల ప్రకారం 2 రోజుల ముందుగానే కూడా జనరేటర్ అనేది పెట్టుకోవడం జరిగింది. కాబట్టి జనరేటర్ ఉండటం వల్ల పేషెంట్స్ అందరికీ వెంటనే కరెంటు పోయిన వెంటనే జనరేటర్ ఆన్ చేసి పేషెంట్స్కి ఆల్రెడీ ఉన్న పేషెంట్స్కి ఏ విధమైన ఆటంకం కలగకుండా, ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా కరెంట్ రాకపోయినా కూడా జనరేటర్తో పేషెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా ఉండటం కూడా జరిగిందనమాట. ఆల్రెడీ కరెంట్ మార్నింగే ఏఈ గారికి వాళ్ళందరూ నైటే వచ్చి పాపం బాగు చేయటం అన్నీ కరెక్ట్గా నైట్ నుంచే కూడా బాగు చేయటం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. కొంచెం సేపట్లో
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మొంతా తుఫాన్ తీరం దాటే సమయంలో అతలాకుతలమైన ప్రకాశం జిల్లా. జిల్లా వ్యాప్తంగా తుఫాన్ సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. ఒంగోలులోని వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విస్తృత పర్యటన. సహాయక చర్యలు ముమ్మరం చేసి పెద్ద ఎత్తున బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు. పెళ్లూరు చెరువు పొంగి జాతీయ రహదారి జలదిగ్బంధం. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. డివైడర్లు పగలకొట్టి వరద నీరు వెళ్లేందుకు చర్యలు. డి న్యూస్లో నేటి మాట. సంతోషానికి రహస్యాలు బాధించే గతాన్ని గమనించాలి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.